తర్వాత మనం ఎన్నో సంబంధించి చెప్పాలమ్మా? 6th వన్ అమ్మా చెప్పాల్సింది. చూడండి అదే సార్ 6th చెప్పాలా సెకండ్ రోమన్లో? సరే 6th సొల్యూషన్ వాడు ఏమన్నాడమ్మా? ప్రూవ్ దట్ sin 10 degrees ప్లస్ sin 20 degrees ప్లస్ sin 40 degrees ప్లస్ sin 50 degrees అంటాడు. ఏమండి ఇక్కడ కూడా మీరు గమనించండి, ఆ 10ను ఇక్కడ కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే ఆ యాంగిల్స్ తీసుకుని సమ్ చేస్తే ఏ పేరు తీసుకున్నా సరే ఈక్వల్ గా వస్తాయి అమ్మాయి, ఏ పేరు తీసుకున్నా సరే ఈక్వల్ గా వస్తాయి అమ్మా. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, వాడు ఏమి ఇచ్చాడు? sin 10 degrees ప్లస్ sin 20 degrees ప్లస్ sin 40 degrees ప్లస్ sin 50 degrees అని ఇచ్చాడు. అక్కడ మనం ఒక పేరు తీసుకున్నాం అనుకోండి, ఎంత యాంగిల్ వస్తుందో సమ్ము, ఇంకో పేరుకి కూడా అంతే యాంగిల్ వస్తుంది. కొన్ని సంవత్సరాలు అలా లాజిక్ మాట అది. కాబట్టి మనం ఏం తీసుకుందాం చెప్పండి పేరు కింద? అక్కడ sin 10 degrees sin 50 తీసుకుందాం ఒక పేరు కింద. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? అలాగే sin 20 degrees sin 40 degrees ఒక పేరు అలా అయినా చేయొచ్చు. లేదు వాడు ఇప్పుడు ప్రూవ్ చేయమన్న వాల్యూ కావాలనుకోండి, ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఫస్ట్ 2 తీసుకున్నారు అనుకోండి, ఏమవుతుందండి? sin c ప్లస్ sin d అంటే ఫార్ములా ఏంటి? 2 sin c ప్లస్ d/2 cos c మైనస్ d/2. 2 sin c ప్లస్ d/2 అంటే అక్కడ మనకి ఏమైనా వస్తుంది? 15 వస్తుందా? అర్థమవుతుందని చెప్పింది? మరి 15 మనం ఎలా రాసినా అక్కడ 70 degrees 80 degrees వస్తుందా? రాదు కదా. చెప్పింది అర్థమైందమ్మా? అందువల్ల ఇప్పుడు మనం తీసుకున్న అదే మనం ఎలా చెప్పామో ఆ విధంగా తీసుకుంటే ఈజీగా వస్తుంది మాట. చూద్దాం. వాడు ఇచ్చింది తీసుకున్నాను ఫస్ట్. sin 10 degrees ప్లస్ sin 20 degrees ప్లస్ sin 40 degrees ప్లస్ sin 50 degrees ఈక్వల్ టు, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ రెండు ఒక పేరు కింద తీసుకుంటాను నేను. sin 10 degrees ప్లస్ sin 50 degrees ప్లస్ sin 20 degrees ప్లస్ sin 40 degrees. ఏమా ఇప్పుడు చూడండి, ఇప్పుడు sin c ప్లస్ sin d అప్లై చేయండి. sin c ప్లస్ sin d అప్లై చేస్తే ఏమొస్తుంది మనకి? 2 sin ఫార్ములా రాయనా? sin c ఫార్ములా ఏమవుతుంది చెప్పండి మీరు అమ్మాయి, మాట్లాడాలి. 2 sin c plus d/2 cos c minus d/2. వెరీ గుడ్ అమ్మా. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే 2 sin c plus d/2 అంటే 10 plus 50/2 cos 10 minus 50/2 ఏమా? తర్వాత ప్లస్ 2 sin c plus d/2 అంటే 20 degrees plus 40 degrees by 2 మళ్ళీ cos 20 degrees minus 40 degrees by 2 ఏమా? చూడండి ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 2 sin ఇది ఎంత అవుతుంది? 60 degrees అవుతుందిగా. 60 degrees by 2 cos 10 minus 50 అంటే 40 degrees minus 40 degrees by 2 plus 2 sin 60 degrees by 2 మళ్ళీ ఇది ఏమవుతుంది? cos minus 20 degrees by 2 ఏమా? ఇప్పుడు చూడండి ఇది 30 degrees అవుతుంది, ఇది 30 degrees అవుతుంది. ఏమండి? ఇదేమో 20 degrees అవుతుంది, ఇదేమో 10 degrees అవుతుంది. ఏమా? చూడండి ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 2 sin 30 degrees cos of minus theta అంటే cos theta కాబట్టి cos 20 degrees ప్లస్ 2 sin 30 degrees cos of minus theta అంటే cos theta కాబట్టి cos 10 degrees అమ్మా. ఇప్పుడు ఇక్కడ sin 30 వాల్యూ ఎంత అమ్మా? 1/2 ఇటు cos 20 degrees మనం ఎలా రాయొచ్చు? cos 90 minus 70 అని రాసుకోవచ్చమ్మా? రాయొచ్చమ్మా? మాట్లాడాలి అమ్మ, నేను చెప్పింది వినిపిస్తుందా మీకు? తర్వాత cos 10 degrees ఎలా రాసుకోవచ్చు మనం? cos 90 minus 80 degrees అని రాసుకోవచ్చుగా. ఇప్పుడు చూడండి 2 క్యాన్సిల్. ఇప్పుడు cos 90 minus theta అంటే sin theta కదా, కాబట్టి sin 70 degrees అవుతుంది. అలాగే cos 90 minus theta అంటే sin theta కాబట్టి sin 80 degrees అవుతుంది.
అదే కదమ్మా వాడు ప్రూవ్ చేయమన్నాడు. తర్వాత చూద్దాం. చూడండి నెక్స్ట్ థర్డ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్. థర్డ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. గివెన్ వాడు ఇచ్చింది తీసుకుందాం. గివెన్ వాడు ఏమని ఇచ్చాడు? cos x plus cos y equal to 4/5 అన్నాడు. cos x plus cos y equal to 4/5 అన్నాడు. ఇది చూడగానే మీకు ఏ ఫామ్ గుర్తొస్తుంది? చెప్పాలి, మాట్లాడాలి. cos c plus cos d. ఫార్ములా ఏంటి? 2 cos c plus d by 2 2 cos c cos c minus. plus d by 2 cos c minus d by 2. అంటే ఇక్కడ ఏమవుతుంది? 2 cos x plus y by 2 cos x minus y by 2. x minus y ఈక్వల్ టు 4/5 అవుతుందమ్మా. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనండి. మీరు లేకపోతే ఈ స్టెప్ ఇక్కడ రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఎంప్లాయిస్ పెట్టుకుని ఇక్కడ రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. పక్కన రాయాలి ఏం లేదు. ఏమా నేను నెక్స్ట్ది అలాగే రాస్తాను, కింద రాస్తాను, ఎందుకంటే నాకు ప్లేస్ కలిసి వస్తుంది. తర్వాత ఇంకేం ఇచ్చాడు? cos x minus cos y. cos x minus cos y ఈక్వల్ టు 2/7. మీరు ఇక్కడ ఎంప్లాయిస్ పెట్టుకుని ఇక్కడ రాసుకోవచ్చు. cos c minus cos d ఫార్ములా ఏంటమ్మా? minus 2 sin x plus y by 2 into sin x minus y. sin x minus y by 2. ఏమా దట్ ఈక్వల్స్ 2/7 అమ్మా. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం 2/1 చేద్దాం. 2/1 చేద్దాం, 1/2 చేద్దాం. 2/1 చేద్దాం. ఎందుకు 2/1 చేద్దాం అంటున్నాను చెప్పండి. వాడు ఆన్సర్ ఎందులో ప్రూవ్ చేయమని ఇచ్చాడు? ఫస్ట్ చూడండి, tan లో సార్. tan లో ఇచ్చాడు. పోనీ 1/2 చేసిన ఇబ్బంది లేదు, 1/2 చేసిన ఇబ్బంది లేదు, అర్థమవుతుందా? ఎలాగైనా పర్వాలేదు. కాకపోతే మళ్ళీ రివర్స్ చేసుకుని రాసుకోవాలి, అంతకు మించి ఏం లేదమ్మా. కానీ సైన్ బై కాస్ అంటే tan కాబట్టి 2/1 చేద్దాం. ఏమా 2/1 ఇంప్లైస్ ఏమని వస్తుంది అప్పుడు ఇక్కడ? -2 sin x plus y by 2 sin x minus y by 2 by 2 cos x plus y by 2 2 cos x plus y by 2 cos x minus y by 2 equal to 2/7 by 4/5 అమ్మ. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఏమా నెక్స్ట్ ఈ మైనస్ మనం రైట్ సైడ్ పంపించేద్దాం. నెక్స్ట్ ఇదేమవుతుంది? ఈ 2 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, అదే 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 5 ఏమో న్యూమరేటర్ లోకి వెళ్ళిపోతుంది, 7 ఏమో డినామినేటర్ లోకి వచ్చేస్తుంది. అంటే 5/14 అవుతుంది. ఇది Yes sir. మైనస్ కూడా ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, సైన్ బై కాస్ అంటే tan కదా, Yes, sir. tan x plus y by 2. ఏమండి సైన్ బై కాస్ అంటే tan కదా, tan x minus y by 2. ఇప్పుడు x minus y by 2 ఈక్వల్ టు ఇది ఏమవుతుంది? ఇక్కడ ఈ 5 ఏమో న్యూమరేటర్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి -5/7 2 = 14. ఈ స్టెప్ అర్థమైంది కదా మీకు. నెక్స్ట్ ఇప్పుడు వాడు ప్రూవ్ చేయమన్న దాంట్లో మనకి ఏముంది? tan x minus y by 2 ఉంది కాబట్టి tan x minus y by 2 అలా ఉంచండి. ఈ tan x plus y by 2 ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. ఏమండి ఈ 14 ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అప్పుడు ఇది ఏమవుతుంది? ఇక్కడ 14 tan x minus y by 2 ఈక్వల్ టు ఈ tan ఇలా వచ్చేస్తే -5/tan x plus y by 2 అవుతుందమ్మా. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఇది మనం సింప్లిఫై చేస్తే చూడమ్మా, ఇప్పుడు ఇది 14 tan x minus y by 2 అలాగే ఉంటుంది. 1/tan అంటే ఏం రాసుకోవచ్చామా మనం? Cot sir. cot రాసుకోవచ్చు. కాబట్టి -5 cot x plus y by 2 అవుతుంది. ఆ -5 cot x plus y by 2 ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే +5 cot x plus y by 2 అవుతుంది. దట్ ఈక్వల్ టు ఏమొస్తుంది వాల్యూ? 1 sir. 0 అమ్మా. Okay sir. ఉన్న టర్మ్ ని ఇటువైపు తీసుకెళ్ళిపోతే ఇంక 0 కదమ్మా. 14 tan x minus y by 2 అమ్మా దట్ ఈక్వల్ టు -5 into cot x plus y by 2. అమ్మా ఏదో పొరపాటు వచ్చిందని మాట్లాడడం మానేకండి, మాట్లాడండి, తప్పులేదు. ఏమా అమ్మా 14 tan x minus y by 2 ఈ మైనస్ వాల్యూ ఎలా వస్తే ప్లస్ వాల్యూ అవుతుంది. +5 into cot x plus y by 2 దట్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 0. ఏమా నెక్స్ట్ తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ సొల్యూషన్. ఇఫ్ నన్ ఆఫ్ ద
denominators is 0, prove that అని చెప్పి cos a plus cos b by sin a minus sin b whole power n plus sin a plus sin b by cos a minus cos b whole power n equal to 2 into cot power n a minus b by 2 if n is even equal to 0 if n is odd అని చెప్పించాడు. అది మనం సింపుల్ గా చేయొచ్చు, డైరెక్ట్ గా ఉన్నాయి ఫార్ములాస్. cos c plus cos d అప్లై చేయొచ్చు, అలాగే sin c minus sin d అప్లై చేయొచ్చు, sin c plus sin d అప్లై చేయొచ్చు, cos c minus cos d అప్లై చేయొచ్చు. అర్థమవుతుందా? మనం నేర్చుకున్న 4 ఫార్ములాలు ఇక్కడ ఉపయోగపడుతున్నాయి. చూసారా ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించిన ఫార్ములాస్? అది మా విషయం. చూడండి, వాడు ఇచ్చింది తీసుకుంటానమ్మా. ఫస్ట్ నేను cos a plus cos b by sin a minus sin b whole power n plus sin a plus sin b by cos a minus cos b whole power n అమ్మా ఈక్వల్ టు ఏమా చూడండి, cos c plus cos d ఫార్ములా ఏంటి చెప్పాలి? 2 cos c plus d by 2 cos c minus d by 2 sir. వెరీ గుడ్ అమ్మ. 2 cos a plus b by 2 cos a minus b by 2 by sin c minus sin d. 2 cos c plus d by 2 sin c minus d by 2. 2 cos a plus b by 2 sin a minus b by 2. Very good. Whole power n plus sin c plus sin d. 2 sin c plus d by 2 cos c minus d by 2. Cos a minus b by 2. Cos c minus cos d. Minus 2 plus d by 2 and minus d by 2. చెప్పండి మధ్యలో ఆపేకండి. 2 sin a plus b by 2 sin a minus b by 2. ఏమా ఇక్కడ చూడండి, sin a plus b by 2 sin a plus b by 2 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 2 2 క్యాన్సిల్, ఇక్కడ cos a plus b by 2 cos a plus b by 2 క్యాన్సిల్. నెక్స్ట్ చూడండి ఈసారి ఇది ఏమవుతుంది, cos బై sin అంటే నువ్వు కాటే కదమ్మా. కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే cot a minus b by 2 whole power n అని వస్తుంది. కాబట్టి cot power n whole power, అది cot power n a minus b by 2 అని రాసుకోవచ్చుగా. yes sir. అర్థమైందా మిస్టర్? Yes, sir. ప్లస్ చూడమ్మా, మైనస్ ఉంటది కదా, అంటే -1 ఉన్నట్టేగా. Yes sir. ఇంకో విషయం, -1 ఉంటుంది, -1 హోల్ పవర్ n ఉన్నట్టేగా. Yes sir. అమ్మా అర్థమవుతుందా మీకు? అక్కడ Yes sir. ఇక్కడ -1 ఉంటుంది, ఎందుకంటే క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ -1 ఉంటేనే ఈ మొత్తం మల్టిప్లై అవుతున్నట్టు, కాబట్టి -1 ఉంటుంది. -1 హోల్ పవర్ n రాసుకోవచ్చా? ఇది రాయచ్చలేదా? తర్వాత కాస్ బై సైన్ అంటే ఎంత, కాటేగా. కాట్ పవర్ n a minus b by 2. ఇప్పుడు చూడండి అమ్మా, n వాల్యూ ఈవెన్ అయింది అనుకోండి, ఈ వాల్యూ ఏమవుతుంది, ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? Plus అవుతుంది sir. If n is even, then -1 whole power n equal to ఏమవుతుంది, 1 గా. ఈవెన్ నెంబర్ ఏదో రాయండి, -1 whole square 1, -1 whole power 4 1, -1 whole power 6 1. ఈవెన్ నెంబర్ ఏమొచ్చినా సరే పవర్ లో మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుంది అప్పుడు, దట్ ఈక్వల్స్ దెన్ ఈ వాల్యూ ఏమవుతుంది, n కూడా అవుతుంది. దట్ ఈక్వల్స్ cot power n a minus b by 2. ఇక్కడ ఏమవుతుంది, ఈ వాల్యూ 1 అయిపోతుంది కాబట్టి ప్లస్ cot power n a minus b by 2. అంతేగా? అర్థమవుతుందండి? దట్ ఈక్వల్ ఇది ఏమవుతుంది, 2 cot power n a minus b by 2. ఇప్పుడు ఈసారి ఆడ్ అయినప్పుడు చూద్దాం అమ్మా. ఇఫ్ n is odd, then -1 హోల్ పవర్ n వాల్యూ ఏమవుతుందో చెప్పండి నాకు. -1 sir. -1. ఎప్పుడైతే -1 వచ్చిందో ఇక్కడ -1 రాసాం అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది, దట్ ఈక్వల్స్ cot power n a minus b by 2. దీని బదులు మళ్ళీ మైనస్ రాస్తే మైనస్ cot power n a minus b by 2. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 0 వస్తుందమ్మా. కాబట్టి మనం ఏం చేస్తాం అంటే లాస్ట్ లో వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది రాసేస్తాం అన్నమాట. ఏం రాస్తామంటే cot a plus cot b by sin a minus sin b
హోల్ పవర్ n ప్లస్ sin a ప్లస్ sin b బై సార్ కాస్ ఏ ప్లస్ కాస్ బి కదా సార్ అది. సారీ cos a ప్లస్ cos వెరీ గుడ్ sin a ప్లస్ sin b బై cos a మైనస్ cos b. హోల్ పవర్ n ఈక్వల్ టు నాకు ఎన్ని వాల్యూస్ వచ్చాయి? n ఈవెన్ అయినప్పుడేమో 2 cot పవర్ n a మైనస్ b బై 2 వచ్చింది. n వాల్యూ యాడ్ అయితే ఏమొచ్చింది మనకి? 0 వచ్చింది. కాబట్టి దట్ ఈక్వల్స్ 2 cot పవర్ n a minus b by 2 if n is even equal to 0 if n is odd. n is odd అమ్మా. ఏమా ఇదమ్మ విషయం. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్లో వాడు ఏమన్నాడమ్మా? sin a ఈక్వల్ టు sin b అట, cos a ఈక్వల్ టు cos b అట, దెన్ ప్రూవ్ దట్ a ఈక్వల్ టు 2n పై ప్లస్ b అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడమ్మా. ఫర్ సమ్ ఇంటిజర్ n అన్నాడమ్మా. ఏమా చూడండి. థర్డ్ క్వశ్చన్. జనరల్ గా అది థర్డ్ క్వశ్చన్ చూడగానే మీకు ఎలా చేయాలనిపిస్తుంది చెప్పండి. అక్కడ ఏదైనా ఫార్ములా అప్లై చేయడానికి ఉందా? వాడు ఇచ్చిన దాన్ని బట్టి చెప్పాలి. మీకు ఏమనిపిస్తుంది చెప్పాలమ్మా. మనం ఫార్ములా అప్లై చేసేలా చేసుకుంటాం. ఇది అలా అప్లై చేయాలంటే ఏం చేయాలి? ఆ స్టెప్ మీరు చెప్పండి. మనకున్న ఫార్ములాస్ ప్రకారం నేను అప్లై చేయాలంటే ఫార్ములా ఏదో ఒక ఫార్ములా, ట్రాన్స్ఫర్మేషన్ లోని ఫార్ములా, వీటిని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఎటువైపు తీసుకెళ్ళాలి, ఏం చేస్తే వస్తుంది చెప్పండి. చెప్పండి అమ్మాయి. మనకి ఏ ఫార్ములాస్ ఉన్నాయి చెప్పండి. సైన్ ఏ, సైన్ సి, సైన్ డి, వాటిలో ఏ ఫార్ములాస్ ఉన్నాయి చెప్పండి. 4 ఫార్ములాలు ఉన్నాయి కదా, 4 చెప్పండి. sin c plus sin d equals to b by 2 cos a minus b by 2. మొత్తం అక్కర్లేదు, మొత్తం అక్కర్లేదు. సైన్ సి ప్లస్ సైన్ డి, సైన్ సి ప్లస్ సైన్ డి ఇందులో ఫామ్ అవుతుందా మనకి? No, sir. No, sir. ఫామ్ అవుతుంది. ఇంకోటి ఏముంది సైన్ లో? Sin C minus sin D, sir. సైన్ సి మైనస్ సైన్ డి ఫామ్ చేయొచ్చు దీన్ని. Yes, sir. Form చేయొచ్చు సార్. sin b ని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే వస్తుంది సార్. లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే సరిపోతుంది కదా, సైన్ సి మైనస్ సైన్ డి వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ దీన్ని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కాస్ సి మైనస్ కాస్ డి వస్తుంది కదా. Yes, sir. Yes, sir. కాబట్టి దట్ ఇంప్లైస్ సైన్ ఏ మైనస్ సైన్ బి ఈక్వల్ టు 0 అమ్మా. నెక్స్ట్ సైన్ ఏ మైనస్ సైన్ బి అంటే సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఏంటి? 2 cos c ప్లస్ డి బై 2 అంటే a ప్లస్ బి బై 2 సైన్ ఏ మైనస్ బి బై 2 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అన్నాడు అమ్మా. అలాగే ఇది ఇక్కడ రాయకుండా నెక్స్ట్ స్టెప్ లో రాద్దాం, కొద్దిగా క్లారిటీగా ఉంటుంది. అండ్ కాస్ ఏ ఈక్వల్ టు కాస్ బి అమ్మా. ఏమా కాస్ ఏ మైనస్ కాస్ బి ఈక్వల్ టు 0 అమ్మా. ఇప్పుడు మళ్ళీ దీని ఫార్ములా ఏంటి? Minus 2 sin A plus B by 2 sin A minus B by 2. వెరీ గుడ్. 2 sin a ప్లస్ బి బై 2 sin a మైనస్ బి బై 2. ఇప్పుడు ఈ రెండింటి నుంచి మీరు ఏం గమనించారో చెప్పండి నాకు. చిన్న విషయం, ఫ్రమ్ 1 and 2 నుంచి ఏం గమనించారో చెప్పండి. ఈ ప్రోడక్ట్ 0 అవుతుంది, ఈ ప్రోడక్ట్ కూడా 0 అవుతుంది. అలా రెండు కూడా ప్రోడక్ట్ 0 అవ్వాలంటే ఖచ్చితంగా ఈ సైన్ ఏ మైనస్ బి బై 2 0 అవ్వాలా లేదా? Yes, sir. ఎందుకు సైన్ ఏ మైనస్ బి బై 2 0 అవ్వాలి? ఇది అవ్వకూడదా, ఇది అవ్వకూడదా? చిన్న లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఎవరైతే చెప్తారో వాళ్ళు బాగా అర్థం చేసుకున్నట్టే నా ఉద్దేశం ప్రకారం. Sir, AB equal అని వచ్చింది కదా సార్, sin A sin B. సైన్ ఏ సైన్ బి ఈక్వల్ ఏంటమ్మా? నేను చిన్న ప్రశ్న అడుగుతున్నాను. నేను ఈ రెండిట్లో ఇది మాత్రమే 0 అవుతుంది, ఇవి ఎందుకు 0 కావు అని అడుగుతున్నాను నేను. అక్కడ అది 0. 2 cos ఇది sin కదా సార్. అవునైతే sin అప్పుడు 0 దగ్గరకు వస్తున్నారు చెప్పాలి. సార్ sin a minus b 0 వస్తుంది సార్. sin 0 0 కాబట్టి a minus b 0 ఈక్వల్ అవ్వకూడదు. ఇది 0 అవ్వకూడదమ్మా, ఇది 0 అవ్వకూడదా? a minus b సార్. ఇది 0 అవ్వకూడదా? ఇదే 0 అవ్వాలమ్మా, ఇదే 0 అవ్వాలి. ఈ సైన్ ఏ మైనస్ బి బై 2 0 అవ్వాలి. ఇవి ఎందుకు 0 కాకూడదో చెప్తాను చూడండి. ఒకవేళ ఈ టర్మ్ 0 అయింది అనుకోండి, ఈ టర్మ్ ఏమవుతుంది?
ఇన్ఫినిటీ అయిపోతుంది, ఎస్ సార్. లేదా 1 అయిపోతుంది. అర్థమవుతుందా మీకు? ఇన్ఫినిటీ సైన్ లో ఉండదు, అది ఉంటుంది ఇందులో ఉండదు, tan లోను cot లో ఉంటుంది. కాబట్టి ఇది 0 అయిందంటే ఈ వాల్యూ ఏమవ్వాలి? 1 అయిపోలే. ఎస్ సార్. మరి ఇది 1 అయింది, ఇది కూడా నాన్ జీరో వాల్యూ, అప్పుడు ఇది కూడా నాన్ జీరో వాల్యూ అవ్వాలి. అర్థమవుతుందా నేను చెప్పింది? అప్పుడు నాన్ జీరో వాల్యూస్ మల్టిప్లై చేస్తే 0 అవుతుందా? అవును సార్. పోనీ ఇది 0 అనుకుంటే ఇది 1 అయిపోతుంది, ఎందుకంటే sin 0 0, cos 0 ఎంత? 1 కదా. ఎస్ సార్. కాబట్టి ఇది 0 అనుకుంటే ఇక్కడ కాంట్రడిక్షన్ వస్తుంది, ఇది 0 అనుకుంటే ఇక్కడ కాంట్రడిక్షన్ వస్తుంది. కాబట్టి ఈ రెండిట్లోనూ ఈ టర్మ్ ఉంది, రెండు 0లు అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ టర్మ్ లో 0 అవ్వాలి. అర్థమైందమ్మా? ఎస్ సార్. అర్థమైందమ్మా లాజిక్ అందరికీ? ఎస్ సార్. ఎస్ సార్. ఫ్రమ్ 1 and 2 మీకు అర్థమైంది కదా? ఇది 0 అయిందంటే ఇది 1 అయిపోతుంది, ఇది 0 అయిందంటే ఇది 1 అయిపోతుంది. అంటే నాన్ జీరో వాల్యూస్ వచ్చేస్తున్నాయి. కానీ ప్రోడక్ట్ 0 ఎలా అవుతుంది? ఇంకా ఖచ్చితంగా ఇదే 0 అవ్వాలి, అప్పుడు ఏ బాధ ఉండదు మనకి. కాబట్టి ఫ్రమ్ 1 and 2 sin a plus b by 2 equal to 0. ఏమా? ఇప్పుడు నేను ఇక్కడ 0ని జనరల్ ఫామ్ లో ఎలా రాయొచ్చు చెప్పండి? sin పై ఎంత? sin పై నేను మీకు జనరల్ గా చెప్పాను 0 సార్. 0. sin 2 పై 0 సార్. sin 3 పై 0 సార్. మరి 0 జనరల్ sir. ఫామ్ రాయాలంటే ఏం రాయాలి? sin n పై. వెరీ గుడ్, బాగా చెప్పమ్మా. sin n పై sin a minus b by 2. sin క్యాన్సిల్ అమ్మా, ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z అమ్మా. ఏమా? ఇక్కడ ఏ మిగిలిపోయినప్పుడు ఇక్కడ a minus b by 2 ఈక్వల్ టు n పై అవుతుందమ్మా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే a minus b ఈక్వల్ టు 2n పై అవుతుందమ్మా. దీని నుండి వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు? ఏ ఈక్వల్ టు ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి ఈ బీని గడప దాడిస్తే అప్పుడు ఏమవుతుందంటే 2n పై ప్లస్ b అవుతుందమ్మా. ఏమా? అదే కదమ్మా వాడు ప్రూవ్ చేయమన్నది. తర్వాత క్వశ్చన్ చూడండి, 4th సొల్యూషన్ చూడండి అమ్మా. వాడు ఏమన్నాడు? ఈ cos n alpha నాట్ ఈక్వల్ టు 0 అండ్ cos alpha by 2 నాట్ ఈక్వల్ టు 0 దెన్ షో దట్ అన్నాడు. అంటే ఇప్పుడు అవి గనక 0లు అయిపోయాయి అంటే ఆ వాల్యూ డిఫైన్ అవుదండి. అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఆ వాల్యూస్ ఏమి ఇక్కడ లేవు కదా అని, కానీ సింప్లిఫై చేసినప్పుడు ఎక్కడక్కడ మధ్యలో రావచ్చు అన్నమాట ఆ వాల్యూస్. అందువల్ల ముందుగానే వాడు ఇచ్చేసాడు. అర్థమవుతుందండి? నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పి ముందుగానే చెప్పాడు అనమాట. ఏమా? ఇది మామూలుగా సింప్లిఫై చేసుకోవడమే, ఇందులో ఇబ్బంది ఏం లేదమ్మా, చూసుకోండి. ఇక్కడ వాడు ఇచ్చింది తీసుకుంటాను ఫస్ట్ నేను. sin n plus 1 into alpha minus sin n minus 1 into alpha by sin cos n plus 1 into alpha plus 2 cos n alpha plus cos n minus 1 into alpha. ఏమండి? ఇది తీసుకున్నాను నేను. చూడండి అమ్మ ఒకసారి. ఇది చూడగానే మీకు ఏమైనా అనిపిస్తుందా? ఇదంతా సి అనుకోండి, ఇదంతా డి అనుకోండి, అప్పుడు ఏ ఫామ్ లో ఉంటుంది అది? sin c minus sin d. sin c minus sin d. ఇప్పుడు చూడండి, మరి ఇక్కడ ఫార్ములా అప్లై చేయాలంటే ఈ టర్మ్ పక్కన పెట్టండి, ఈ రెండింటిని తీసుకోండి పేరు తీసుకుంటే అప్పుడు ఏ ఫార్ములా అప్లై చేయాలి మనం? cos c plus cos d. ఎస్ సార్. ఇక్కడ చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఆల్ఫాతో మల్టిప్లై చేసేస్తాను, ఇంకో స్టెప్ రాస్తాను. చూడండి, sin n alpha plus alpha minus sin n alpha minus alpha by cos n alpha plus alpha plus ఇది తీసుకుంటానమ్మా cos n alpha minus alpha plus 2 cos n alpha అమ్మా. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయండి. sin c minus sin d ఫార్ములా ఏంటి చెప్పాలి? 2 cos c plus d by 2 sin c minus d by 2. వెరీ గుడ్. 2 cos c plus d by 2 sin c minus d by 2. చూడండి ఒకసారి, 2 cos c plus d by 2 అంటే రెండింటిని ప్లస్ చేయడం బై 2 చేయడం, మైనస్ చేయడం, అదే సైన్ తీసుకుని మైనస్ చేయడం బై 2 చేయడం. తర్వాత cos c plus cos d అంటే ఫార్ములా ఏంటి? 2 cos c by 2 into cos c minus c by 2. వెరీ గుడ్. మనం కాస్ తీసుకుని రెండు కూడా కాస్ట్ తీసుకుని ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ చేసి బై 2 చేస్తాం అన్నమాట. చూడండి ఒకసారి, అంటే ఇప్పుడు ఇక్కడ 2 cos c plus d by 2 అంటే n alpha plus alpha plus n alpha minus alpha by 2 sin మైనస్ చేయాలి కాబట్టి n alpha plus alpha n alpha plus alpha వీటిని మైనస్ చేసి రాసేయండి.
మైనస్ ఎన్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా అర్థమైందమ్మా బై 2 బై డినామినేటర్ లో చూడండి కాస్ సి ప్లస్ కాస్ డి అంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 అంటే కాస్ ఎన్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ప్లస్ ఎన్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా బై 2 అలాగే కాస్ సి మైనస్ డి బై 2 అంటే కాస్ ఎన్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా వీటిని మైనస్ తో మల్టిప్లై చేయండి మైనస్ ఎన్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై 2 అవుతుంది. ఇంకేం మిగిలిపోయిందమ్మా 2 కాస్ ఎన్ ఆల్ఫా మిగిలిపోయిందమ్మా. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అమ్మా ఎన్ ఆల్ఫా క్యాన్సిల్ అమ్మా ఏమా తర్వాత ఇక్కడ ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అమ్మా ఎన్ ఆల్ఫా క్యాన్సిల్ అమ్మా నెక్స్ట్ 2 క్యాన్సిల్ అమ్మా అయ్యో 2 అలా క్యాన్సిల్ చేయకూడదు కామన్ తీసి చేయాలి ఈ 2 ఉందమ్మా క్యాన్సిల్ చేయకండి. ఇప్పుడు చూడండి ఇది సింప్లిఫై చేస్తే 2 కాస్ ఏమవుతుంది 2n ఆల్ఫా బై 2 కదా మాట్లాడాలి సైన్ Yes, sir. 2 ఆల్ఫా బై 2 బై ఇదేమవుతుంది 2 కాస్ 2n ఆల్ఫా బై 2 కాస్ 2 ఆల్ఫా బై 2 ప్లస్ 2 కాస్ n ఆల్ఫా ఏమా ఇప్పుడు చూడండి 2 టైం 2 క్యాన్సిల్ అయిపోతుంది 2 క్యాన్సిల్ అయిపోతుంది 2 క్యాన్సిల్ అయిపోతుంది 2 క్యాన్సిల్ అయిపోతుంది ఇంకేం మిగిలిందమ్మా న్యూమరేటర్ లోను 2 కాస్ n ఆల్ఫా సైన్ ఆల్ఫా బై తర్వాత 2 కాస్ n ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ 2 కాస్ n ఆల్ఫా అమ్మా ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చమ్మా 2 cos చెప్పాలి. n alpha. 2 cos n alpha. 2 cos n alpha. 2 కాస్ n ఆల్ఫా కామన్ తీస్తే అప్పుడు ఇక్కడ 1 వస్తుంది ప్లస్ కాస్ ఆల్ఫా వస్తుంది ఏమా 2 కాస్ n ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ లో ఏముంది ఇంకా సైన్ ఆల్ఫా ఉంది బై ఇక్కడేమో 1 ప్లస్ కాస్ ఆల్ఫా ఉంది. చూడండి ఒకసారి సైన్ ఆల్ఫాని ఆల్ఫా బై 2 లో ఎలా రాయొచ్చు చెప్పండి మీరు సైన్ ఆల్ఫా 2 sin alpha by 2 వెరీ గుడ్ చంద్రరావు తర్వాత cos alpha by 2. వెరీ గుడ్ తర్వాత 1 ప్లస్ కాస్ ఆల్ఫాని ఎలా రాయొచ్చు మధ్యలో ప్లస్ వచ్చింది ఇక్కడేమో 2 ఆల్ఫా లేదు ఆల్ఫాయే ఉంది అప్పుడు ఏం రాయొచ్చు Okay, sir. 2 cos square alpha by 2 sin 2 cos square. చంద్రరావు ఆల్ఫా కాస్ స్క్వేర్ వస్తుంది సైన్ స్క్వేర్ కాదు ఏమా Okay, 2 క్యాన్సిల్ ఈ కాస్ ఇందులో 1 టైం క్యాన్సిల్ అయిపోయింది ఇంకేముంటుందమ్మా సైన్ ఆల్ఫా బై 2 బై కాస్ ఆల్ఫా బై 2 ఉంటుందమ్మా అంటే అప్పుడు ఇది ఏమవుతుంది tan ఆల్ఫా బై 2 అవుతుందిగా అమ్మా Yes, sir. Yes, ఇక్కడ sir. చూడండి మరి Yes, sir. మీరు వెంటనే చెప్పాలి స్పాంటేనియస్ గాను అప్పుడు మీకు కరెక్ట్ గా వచ్చినట్టు అర్థమవుతుందా మరి ప్లస్ వచ్చినప్పుడు ఇక్కడ 2 లేదు కాబట్టి బై 2 వస్తుంది అదే ఇక్కడ 1 ప్లస్ కాస్ 2 ఆల్ఫా వస్తే ఏమొస్తుంది అప్పుడు ఇక్కడ చెప్పండి నాకు 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా వస్తుంది అవునా Yes, sir. అది గుర్తుపెట్టుకోవాలి మరి అదే ఇక్కడ 1 మైనస్ కాస్ ఆల్ఫా వస్తే ఏమొస్తుంది చెప్పండి 2 sin 2 square sin alpha. square alpha by 2. వెరీ గుడ్ అదే ఇక్కడ 1 మైనస్ కాస్ 2 ఆల్ఫా వస్తే ఏమొస్తుంది చెప్పండి 2 sin square alpha. Square alpha సైన్స్ by అప్పుడు ఆల్ఫా బై 2 రాదు ఏమా అదమ్మా ఒకసారి